ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున ప్రభు పేరట ప్రేరేపించబడి ఒక మాట నేను మీతో చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఈ రోజున మనము పరిశుద్ధ లేఖన గ్రంథాల నుండి ఒక మాటను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. ఈ మాట విషయమై దేవుడు అనేక దినాల నుండి లేదా కొన్ని సంవత్సరాల నుండి ఈ మాట నాకు జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు వస్తూనే ఉన్నాడు. ఆ మాట మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఆ మాట ఏంటనండి, కీర్తన భాగంలో నుండి 136వ కీర్తన 23వ వచనాన్ని మనం చూసినట్లయితే, మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకును, ఆయన కృప నిరంతరముండును. ఈ మాటను మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ 136వ కీర్తన అనేది ఇశ్రాయేలు తన యాత్రలో దేవుడు చేసిన కార్యాలు లేదా వారి జీవితంలో అనుభవిస్తున్న ప్రతి కార్యాన్ని ప్రస్తావిస్తూ వారి జీవితంలో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ మాట నేను తెలియజేస్తా ఉన్నానంటే, మన పరిస్థితి బాగున్నప్పుడు ఎవరైనా జ్ఞాపకం చేసుకుంటారు. లేదా నీ స్టేటస్ బాగున్నప్పుడు నీ స్థితిని చూసో, లేదా నీ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ని చూసో, లేదా నీ వెనకాల ఉన్న ఆస్తిని చూసో, నువ్వు స్థితిలో ఉన్నావని నిన్ను ఎవరైనా జ్ఞాపకం చేసుకుంటారు. కానీ దేవుడు మనల్ని ఏ స్థితిలో జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడనంటే, నీ దగ్గర ఏమీ లేనప్పుడు, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ దగ్గర ఉంటా ఉన్నాడు. ఏమీ లేనప్పుడు నీ దగ్గర ఉంటా ఉన్నాడు. అది దేవుని గొప్పతనం. ఈరోజున ఈ మాట ద్వారా నేను ఏం చెప్తా ఉన్నానంటే, దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఏ స్థితిలో జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు? దీన స్థితిలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. రెండవది, శూన్యమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. మూడవది, మనం ఆలోచన చేయగలిగితే, ఎవ్వరు నీతో ఉన్నా లేకపోయినా నేనున్నాను అని చెప్పగలిగిన మహోన్నతుడు దేవాతి దేవుడు. ఈ రోజున నీకు అన్ని విషయాల్లో నేను చెప్పదగిన విషయం ఏంటంటే, లేఖనాలు దేవుని వాక్యం మనం చూసినట్లయితే, ఇశ్రాయేలీలు తన వెట్టి పనులను బట్టి దేవునికి మొరపెట్టినప్పుడంట, వారి మీద దేవుడు దృష్టించేటంట. నేను మాటను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నిర్గమకాండములో మనం ఆలోచన చేయగలిగినప్పుడు, రెండవ వచనంలో 23 నుండి మనం ఆలోచన చేస్తే, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలు తమ చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొరపట్టగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కష్ట సమయంలో వారు ప్రార్థన చేశారు, మమ్మల్ని విడిపించమని. ఆ ప్రార్థన దేవుని యొద్దకు చేరింది. ఇది మొట్టమొదటి భాగం. కాగా 24వ వచనం, కాగా దేవుడు వారి మూలుగులు విని. రెండోది, మొట్టమొదటిగా వారి ప్రార్థన దేవుని యొద్దకు చేరింది. రెండు, వారి యొక్క మూలుగు దేవుడు విన్నాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. మూడోది, ఆయన ఏ ప్రమాణం అయితే చేశాడో ఆ ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. నాలుగవదిగా మనం చూసినట్టు, దేవుడు ఇశ్రాయేలును చూచెను. 4 విషయాలు. 5వ విషయం, దేవుడు వారి యందు లక్ష్యముంచాడు. ఈ రోజున దావీదు అంటాడు, నేను ఏ పాటి వాడినయ్యా, నన్ను ఇంతగా నువ్వు నా మీద దృష్టి ఉంచడానికి, లేదా ఇంతగా నా వైపు చూడడానికి నేను ఎంతటి వాడును, నా స్థితి ఏ పాటిది, ఎంతగా హెచ్చించుటకు నేను ఎంతటి వాడును అంటాడు. నేను ఏ పాటి వాడిని అంటాడు. ఈ రోజున మీకు చెప్పే విషయం ఏంటంటే, అనేక మంది ప్రజలు మన ముందుండగా, అనేక మంది గనులైన వారు, ధనం ఉన్నవారు, స్టేటస్ ఉన్నవాళ్ళు, ఉన్నతమైన అధికారం కలిగిన వారు ఎంతోమంది దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉండగా, అందరిలోనూ ఈ రోజున దేవుడు నీ వైపు చూస్తున్నాడనంటే
నువ్వు దేవునికి ఎంత ప్రత్యేకమైన వాడవో, ప్రత్యేకమైన దానివో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈ రోజున అనేక మంది పరిశుద్ధ మందిరంలోనికి రాలేని పరిస్థితిలో ఉండగా దేవుడు నీ వైపు చూసి నిన్నేర్పాటు చేసుకుని తన శరీరాన్ని, తన రక్తాన్ని నీ కొరకు ఇస్తూ ఉన్నాడు. ప్రతి నెలలో నువ్వు ఆ యొక్క శరీరాన్ని ముట్టగలిగే అధికారము, తీసుకోగలిగిన యోగ్యత దేవుడు నీకు ఇస్తా ఉన్నాడంటే నువ్వు ఎంత ప్రత్యేకమైన స్థానంలో ఉన్నావో ఒకసారి నువ్వు ఆలోచించు. ఈ రోజున ఈ మాటలు మీతో చెప్పడానికి పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారుగా నేను ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవాది దేవుడు మన యొక్క ఏర్పాటు ఎంత గొప్పదనంటే, మన దగ్గర ఏదో ఉన్నది అని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోలేదు. నిన్ను ఆయన కొరకు, ఆయన ఇచ్చే దానిలో నిన్ను ఉంచాలని దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు దీనస్థితిలో ఉండగా దేవుడు ఆయన నీ వైపు ఎందుకు చూస్తామంటే, దీనస్థితిలో ఉన్నప్పుడు ఎవరు నీ వైపు చూడరు, లేమి స్థితిలో ఉన్నప్పుడు ఎవరు నీ వైపు చూడరు. కానీ నిన్ను చూసేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే నజరేయుడగు యేసు. ఆయన నిన్ను చూస్తున్నాడు గనుక, ఆయన నీ మీద దృష్టించాడు గనుక ఈ రోజున నీవు ఆయన సన్నిధిలో ఉండగలుగుతున్నావు. ఎంతోమందికి లేని ఘనత, ఎంతోమందికి లేని ధన్యత ఈ రోజున నీకు నాకు దేవుడు ఏర్పాటు చేశాడు కనుక ఆ ధన్యతలో నుంచి తొలగిపోకు. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, దీనస్థితి ఇంక ఏమీ లేని స్థితిలో ఉండగా కూడా దేవాతి దేవుడు నీ వైపు నా వైపు చూస్తూ ఉన్నాడు అంటే దేవుడు ఎంత ప్రత్యేకంగా తన యొక్క మనస్సును మన మీద నిలుపుతున్నాడు. ఒకసారి ఆలోచించి, అయ్యా నా వైపు ఎవరు చూస్తారయ్యా, నేనేమి లేనివాడిని, నా వైపు ఎవరైనా చూస్తారా, నన్ను ఎవరైనా వెన్నిక చేస్తారా, నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి అయ్యా, నేను దిక్కులేని వాడిని, పరిస్థితి ఇది అని చెప్తా ఉన్నామేమో. దేవుడు దిక్కులేని వారి పక్షమున నిలిచి వారికి దిక్కై ఉండడానికి ఆయన వచ్చాడు. ఈ విషయాన్ని మీరు మనసులో దాచుకోండి. అనుక్షణం నా దేవుడు నన్ను మరిచిపోడు, నన్ను విడిచిపెట్టడు. ఈరోజు ఇది స్థితిలో ఉన్నప్పుడు ఎవరు నా దగ్గరికి రాలేదు, కానీ నా దగ్గరికి వచ్చిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన నాతో ఉంటానని ప్రమాణం చేశాడు, ఆయన నన్ను ప్రేమిస్తానని ప్రమాణం చేశాడు, ఆయన నన్ను హెచ్చిస్తానని ప్రమాణం చేశాడు. కనుక ఈ మాటను మీ మనసుకు ఉంచుకోండి. 136వ కీర్తన 23వ చరణము, ఆయన దీన దశలో ఉండగా ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు కనుక ఈ రోజున నీవు నేను సజీవంగా ఉన్నాం. ఈ నూతన సంవత్సరాన్ని అనుభవించగలిగిన కృప, ఈ నూతన సంవత్సరంలో తినడానికి ఆహారం, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, దేవుడు అన్నీ దయచేసి ఈ రోజున నువ్వు స్థితిలో ఉండడానికి గల కారణం దేవుడు నీ మీద దృష్టించి క్రమక్రమంగా దేవుడు నిన్ను హెచ్చించుకుంటూ బలపరుచుకుంటూ ఈ రోజున ఈ స్థితిలో నిన్ను నిలబెట్టి బలపరచడానికి పరిశుద్ధాత్మదేవుడు నీ యొద్దకు వచ్చాడన్న మాటను మీరు జ్ఞాపకం ఉంచుకో. ఆయన ఏ స్థితిలో జ్ఞాపకం చేసుకున్నాడో, నువ్వు ఏ స్థితిలో, ఎంత దేన స్థితిలో, ఎంత లేమి స్థితిలో నువ్వు ఉండగా నీ వైపు ఆయన చూశాడో నీకు తెలుసు. ఆయనకు కృతజ్ఞుడివై ఉండు. దేవుడు నీ దగ్గర నుంచి కోరుకుంటున్న విషయం ఏదైనా ఒకటి ఉందంటే, దేవుడు నీ యొద్ద నుంచి కృతజ్ఞత కోరుకుంటా ఉన్నాడు. ప్రభువా, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో నన్ను ఉంచక, నన్ను ఈ ఉన్నతమైన స్థితిలోకి నన్ను నడిపించినందుకు నీకు వందనాలని నువ్వు మనస్ఫూర్తిగా చెప్పగలిగితే నీ జీవితంలో దేవుడు ఇంకా మహోన్నతమైన కార్యాలు జరిగిస్తాడు. ఒక దైవజనుడిగా నేను ప్రకటన చేస్తూ ఉన్నాను, దేవుడు నిన్ను చూశాడు, నీ పరిస్థితి మారుతుంది, నీ స్థితిగతులు మారతాయి. దేవుడు ఏ పరిస్థితిలో కూడా నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఎందుకంటే నువ్వు నమ్మిన దేవుడు గొప్ప దేవుడు, తండ్రి అయి ఉన్న దేవుడు, తల్లి అయి ఉన్న దేవుడు, ఆదరించే దేవుడు, చేదదీర్చే దేవుడు, న్యాయము తీర్చే దేవుడు. కనుక అనుక్షణం ఆయన నీకున్నాడని ధైర్యంతో ముందుకెళ్ళు. దేవుని కృపచేత నిత్యము నీవును నీ కుటుంబం ఆశీర్వాదకరంగా, మహిమకరంగా నడిపించబడి దీవించబడును గాక. ఆమేన్. మీకేమైనా ఆలోచనలు ఉంటే ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మీ యొక్క కృతజ్ఞత, మీ యొక్క విన్నపం కూడా తెలియచేయండి.
దేవుడు సదా మనకు తోడై ఉండి తన మహిమ కొరకు మనల్ని బలపరచునుగాక. ఆమేన్.